నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాటికి ఒక 2 వీడియోలైనా పెట్టాల్సింది. కానీ ఈ వారం మాత్రము కొంచెం గ్యాప్ వచ్చేసింది. రేణుకి సడెన్‌గా ఫీవర్ వచ్చేసిందనమాట. ఇంకా ఆ ధ్యాసలో పడి ఇంక ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ వీడియో ఇదంతా కూడా కొంచెం ఆలస్యం అయిపోవడం వల్ల మన వీడియో అయితే పెట్టలేకపోయానండి. లాస్ట్ వీడియోలోని రేణుని స్కూల్‌కి పంపించాను కదండీ! రిటర్న్ అంటే సాయంత్రం వచ్చిద్ది కదా! అప్పుడనమాట. ఇంకా వచ్చాక నీరసంగా ఉంది. ఏమైందనంటేనే స్కూల్‌లో ఇలా వాంతులయ్యాయి. ఇంటికొచ్చాక కూడా 2, 3 సార్లు మోషన్ అయిందమ్మా అని అయితే చెప్పింది. ఇంకా బాగా నీరసంగా ఉంటే హాస్పిటల్‌కెళ్ళి చూస్తేనేమో 103 ఉందంట జ్వరము. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే కూడా స్కూల్ ఆపేసాననమాట. సో, అందుకే వీడియో కూడా ఏమీ షూట్ చేయలేదు ఆ రోజు. ఇంక పిల్లలకి బాలేపోతే తెలిసిందే కదా! మనసంతా ఆ రోజు ఏదోలా ఉండిద్దనమాట. ఇంకా రేణుని చూసుకుంటా ఇంకా బుడ్డది కూడా ఉంది కదా! అది కాకుండా ఈ వర్షాలకి అసలు పిల్లలు బయటకి కూడా పంపియలేకపోతున్నాము. ఈరోజు మాత్రం కొంచెం వర్షం గట్టిగానే బాగా కురిసిందనమాట. ఇంకా తర్వాత నుంచి కొంచెం పర్వాలేదు గానీ, ఉదయం నుంచే ఇంకా స్టార్ట్ అనమాట. ఇంకా గ్యాప్ లేకుండా ఉదయం నుంచే కురుస్తూనే ఉంది. బ్రష్ నేను బ్రష్ చేపిస్తానంటే అస్సలు ఒప్పుకోదండి. అదే తనంతట తాను చేసుకుంటాననిద్దనమాట. నాకు బాగా పనున్నప్పుడు నేనేదైనా పనిలో ఉన్నప్పుడు వచ్చి, "అమ్మ నువ్వే బ్రష్ చేపియమ్మా" అని అడిగిద్ది. అప్పుడు అసలు నాకు ఏ పనాలో కూడా అర్థమవ్వదు. అది ఎలా ఉండిద్దంటే ఆ పేస్ట్ కోసమేనండి. ఆ పేస్ట్ ఎందుకని నేను పొరపాటున పేస్ట్ ఏ రోజు కూడా బయట ఉంచననమాట. ఉంచానంటే ఇంకా ఆ రోజు అయిపోయినట్టే. మా వారేమో "ఎందుకు అంత పెద్ద పేస్ట్ తెచ్చావు? మనకి చిన్నది సరిపోతుంది. ఒకవేళ దీని చేతిలో పడిందంటే ఇంకా అది ఉండదని" అయితే నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఇంకా ఇదే లాస్ట్‌లో మరి తీసుకురాను అంత పెద్దదని అయితే అంటారు. అప్పుడే ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంతలోనే నేను మళ్ళీ ఎక్కువ వానొచ్చేసిద్దని చెప్పి అప్పుడే వాకిలి కూడా ఊడ్చుకుంటున్నా. ఇంత వానలో కూడా వాకిలి ఊడ్చాలని అంటేనే ఊడ్చుకోవాలి. అది బాగా వర్షం జోరుగా కురుస్తున్నప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఇలాంటి టైంలో అంటే మాత్రము చిన్న చిన్న చినుకులే కదా! మళ్ళీ రుద్దు. అవును వచ్చేసిందా? రుద్దు. మా సాత్వికకి ఏమైనా చిన్న చినుకులు స్టార్ట్ అయినా సరే ఇంకా అందరినీ కూడా హడావిడి చేసేసిద్దనమాట. వానొచ్చింది అని చెప్పి బయటున్న బట్టలన్నీ కూడా లాక్కొచ్చేసిద్ది. ఆ విషయంలో మాత్రం నాకేం భయం ఉండదు. నేను ఇంటికాడ ఉన్నా లేకపోయినా మాత్రము ఆరబెట్టిన బట్టలయితే మాత్రం ఇది ఇంటికాడ ఉంటే తీసేసిద్ది. ఏదైనా సరే వాన స్టార్ట్ అయ్యి లేదంటే మబ్బు నల్లగా పట్టినా సరే, "అమ్మ మబ్బు నల్లగా పట్టింది వానొచ్చిద్ది" అని అనిద్దనమాట. అన్నీ తెలుసు దీనికి. ఇక్కడ నేను దీంతో నీళ్ళైతే నిన్న పెట్టాననమాట. నిన్న ఉదయం కొలై వచ్చింది. కరెంట్ లేదు. ఇక్కడ మాది స్తంభం దగ్గర ఏదో కనెక్షన్ అయితే పోయిందంట. మాకు ఆ స్తంభం వరకు ఉన్న వాళ్ళెవ్వరికీ కరెంట్ లేదు. అయితే అప్పుడే కొలై వచ్చేసరికి ఇంకా అన్ని కుండలకి పట్టేసి ఆఖరిలోని ఈ పెద్దది దీన్నైతే తీసుకెళ్ళి ఆ కొలై కింద పెట్టేశాను. ఇంకా అది నిండిపోయింది. ఆ తర్వాత ఒక గంట 2 గంటలకి కరెంట్ కూడా వచ్చేసింది. ఎప్పుడైనా సరే పొద్దున్నే కరెంట్ పోయిందంటే మాత్రము ముందు కొలై వచ్చింది లేదో చూస్తాను. అప్పుడే కొలై విలువ తెలిసిద్దనమాట. ఇంకా కొలై పోయినంత వరకు కూడా ఎందులో కొందరు నీళ్ళు నింపుతూనే ఉంటాను. మళ్ళీ కరెంట్ రాకపోతే ఎక్కడైనా, ఎందుకంటే ఒక్కోసారి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాదనమాట. బా డ్రమ్ములు కొనుక్కోవచ్చు కదండీ సిస్టర్ అని మీరు అంటున్నారు. కానీ డ్రమ్ములు ఇప్పటికి 3 డ్రమ్ములు కొన్నామండి. ఇంట్లో 3 డ్రమ్ములు అనమాట. 2 ఇంట్లో ఉన్నాయి. ఒకటేమో బయట ఈళ్ళు ఉల్లిపాయలోళ్ళు వస్తారు కదా! ఇనుప సామాన్లోళ్ళు వాళ్ళకైతే వేసేసాము. బకెట్లు అదే డ్రమ్ములతో పద్దాక నీళ్ళు నింపి బయట పెట్టడం వల్ల ఆల్రెడీ 2 అయితే పోయినాయనమాట. పగిలిపోయినాయి. ఇంక అందులోనైతే మేము వాడని సామాన్లయి బెడ్‌రూమ్‌లో ఒకటి పెట్టేసాను. బాత్రూమ్‌లో ఒకటి పెట్టేసాను. వాడినవన్నీ కూడా అందులో పడేస్తున్నాము. ఇంకా ఎందుకులే డ్రమ్ములు, ఈ బకెట్లే సరిపోతాయని ఇంకా మా వారు కూడా అంటున్నారనమాట. డ్రమ్ము తెచ్చుకుందాంలే ఏమైందని అయితే అంటున్నారు. ఒకటైతే తీసుకోవాలి. పాపం మా సాత్విక అప్పుడే మ్యాట్ తీసుకొచ్చేసింది. ఇంకా వారికి మొత్తం ఇటు వలుపులు కొట్టేస్తుందనమాట. పంచ మొత్తం కూడా సగం అయితే తడిసిపోతుంది. ఏమైనా గాలి బాగా వీచిందంటే సగం పంచంతా తడిసిపోయిద్ది. ఇంకా చూసారా బ్రష్‌ని పట్టుకొనే ఉంది. అసలు అందుకే నేనే చేస్తానంటాననమాట ఎప్పుడు కూడా. కిచెన్ అంతా కూడా ఖాళీ చేసేసానండి. కడగడానికి ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేసి ఒకసారి కిచెన్ అంతా కూడా నీట్‌గా అయితే పైన ఇవి ఉంటాయి కదా! బండ అదంతా కూడా నీట్‌గా తుడిచేసాను. ఇక్కడే గిన్నెలు కడిగేస్తే సరిపోతుంది. గిన్నెలు కడిగేసి ఇంకా బట్టలైతే చూడాలి. ఉతికితే ఉతకాలి లేకపోతే లేదన్నట్టు ఉంచాననమాట. ఇక్కడ మా వాళ్ళేంటంటే ఎండ, వాన దేనితో సంబంధం ఉండదనమాట. ఎంత వర్షంలోనైనా సరే బట్టలు ఉతికేసి తీగ మీద పడేస్తే అవే ఆరుతాయి లేకపోతే తడిస్తే తడుస్తాయి అన్నట్టు ఉంచుతారు.
నాకు మాత్రం వర్షం వచ్చినప్పుడు అంతగా ఉతకాలనిపించదు, కానీ ఏమైనా వదిలేసానంటే మళ్ళీ ఎక్కువైపోతాయిలే. మళ్ళీ పద్దాక వాన కురవదు కదా, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేది కదా, ఆ గ్యాప్లోనైనా ఆరిపోతాయిలే అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో బట్టలు అయితే ఒక్కసారి ఉతికేస్తాను. వర్షం వచ్చినప్పుడు మాత్రము పని చాలా స్పీడ్గా చేస్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తుంది కదా, మళ్ళీ యాడ్ వాన వచ్చేసిద్ది అని చెప్పి చాలా తొందరగా అయితే చేసుకుంటాను. మళ్ళీ వాన వచ్చే టైంకి ఒకవేళ వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి కడగడము ఇవంతా పని అయిపోతే అబ్బా అనిపించిద్ది, ఏదో పెద్ద సాధించేసినట్టు ఫీల్ అయిపోతాము. పోనీలే పని అయిపోయినప్పటినే వాన పడింది, ఈలోపు చేసేసాను అని ఒక చిన్న ఎదులా ఉండిద్ది అనమాట. గిన్నెలు కడిగేసిన తర్వాత అదంతా కూడా నీట్గా అయితే కడిగేస్తున్నాను. ఇక్కడ మాకు వాటర్ అనేది కొంచెం డౌన్ అనమాట, సో అందుకని అక్కడ వాటర్ అలా స్టాక్ ఉండిపోయింది. ఎప్పటికప్పుడు చీపురు పెట్టి మొత్తం కూడా రుద్దుకుంటూ ఉండాలి. ఏమాత్రం అక్కడ కాలు పెట్టినా సరే స్లిప్ అయిందంటే ఇంకా చెప్పనవసరమే లేదండి. అందుకని నేను డైలీ కూడా చీపురు పెట్టి అలాగా పైపైన మొత్తం కూడా రుద్దేస్తాను అనమాట. ఏం చేస్తుంది చపాతి ఇది బొబ్బరికాయలతో వెరైటీ వంట. ఏం చేస్తామమ్మా, ఎలా చేస్తారు? లాస్ట్ వీడియోలోనే రేణు బొబ్బరికాయలు ముక్కలు చేసి పెట్టిందని చెప్పాను కదండి, అవి ఈరోజు ఉదయం కూర అయితే వండుతాను అనమాట. అంటే నెక్స్ట్ డేనే ఈ వీడియో అయితే షూట్ చేశాను. మరోవైపు ఇంకా సాత్వి ఏమో చపాతీ చేస్తుంది బొబ్బరికాయలతోటి, చాలా వెరైటీగా ఉంది కదా. అస్సలు నేను ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంచో తెలుసా అండి. నేను ఎందుకంటే ఇల్లుని ప్రతిరోజు మీకు వీడియోలోని ఒకసారి చూపిస్తాను, కానీ ఇంకా మా సాత్వి తీసిన ప్రతి వస్తువు ప్రతి చోట అలాగే మళ్ళీ తీసి పెడుతూ ఉంటానన్నమాట. చిన్నపిల్ల కదా, దేన్ని కూడా ఇంకా వద్దనలేము. ఇంకెందులో కొంచెం బొబ్బరికాయలు అయితే మన అక్కయ్య వాళ్ళ ఆయన వస్తాను ప్రసాదము బొబ్బరికాయలు అంటే తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకొచ్చాను కదండి వెంకటేశ్వర స్వామిది, అవన్నీ కూడా అయితే ఇచ్చి పంపించాను. ఇంక ఈరోజు బస్కి అయితే ఏమీ అందుకోలేదు, ఎందుకంటే ఉదయం వర్షం పడింది కదా, పంపించాలా వద్దా అన్నట్టు అయితే ఉండిపోయామన్నమాట. ఇంతలో వర్షం తగ్గిన నుంచి అప్పటికప్పుడు రెడీ చేసి బాస్కెట్ పెట్టేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే వదిలిపెట్టడానికి అయితే తీసుకెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళారంటే ఇంకా ఖచ్చితంగా బొడ్డ తల్లాల్సిందే. సో ఈ బయట అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ముగ్గు అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే గ్యాప్ ఇచ్చి వర్షం పడుతూనే ఉంది. ఇంకా మేము కూడా అన్నం తినేసి అలాగా చెట్ల కాడికి అవుతుంది. ఇక్కడ మేము లైనాకు నాటామని చెప్పాను కదండి, ఇక్కడికైతే వచ్చాము. చూసారు కదా ఎంత పచ్చగా, అసలు ఎంత బాగుందో. రీల్స్ అట్లాంటివి చేసుకునే వాళ్ళకి మాత్రము ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా. ఇది లైనాక్ అండి, నేను చెప్తున్నాను కదా మేము లైనాక్ వేస్తామని. లైనాక్ దేనికి ఉపయోగపడుతుందని కూడా చాలామంది అడిగారు. ఈ లైనాక్ అనేది డెకరేషన్స్కి వాటికైతే వెళ్ళిద్దంట. నాకు కూడా అంతవరకే తెలుసు. నాకు కూడా ఇక్కడికి వచ్చి నుంచి లైనాక్ అంటే ఏంటనేది తెలిసింది, ఎందుకంటే అమ్మ వాళ్ళ సైడ్ ఎవరు కూడా అసలు వేయనమాట. మనం ఎలాగో రీల్స్ చేయం కాబట్టి మనలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. అదే రీల్స్ చేసిన వాళ్ళ దగ్గర ఇలాంటి అసలు మంచి మంచి ప్లేస్లే ఉండవు అనమాట.
ఇదంతా కూడా కలుపు తీయడానికి అయితే వచ్చాము. 10 నుంచి అలా అయితే వచ్చామన్నమాట. మరీ సాయంత్రం ఏం కాదు. రేణుని స్కూల్కి పంపించేసి 10కల్లా మొత్తం పని చూసుకొని అయితే వచ్చాము. అంటే ఇప్పుడు ఈ లైనాకు కోతకు వచ్చిందనమాట. కోసే సో వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు. కాకపోతే మధ్య మధ్యలో పెద్ద పెద్ద కలుపు మొక్కలు వచ్చేసాయి. ఇంకా వాటికి మనుషులు ఏం పెడతాంలే, మనమే తీసుకుందాంలే అని చెప్పి ఇంకా నేను మా వారైతే వచ్చామన్నమాట. ఒక గంటన్నర అలా అయితే అలాగా కలుపంతా ఒక 2-3 మడుల వరకు అయితే క్లియర్ చేసేసాము. ఇంకా ఒకవైపు అయితే అంటే ఒకవైపు క్లియర్ అయిపోయింది, ఇంకో వైపు ఉందనమాట. మిగతాది రేపు వచ్చి తీసుకుందామని అని చెప్పి ఇంకా ఇటు వరకు అయితే అలాగ తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెము సాత్వికని రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించాను. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. చూడటానికి కన్నుల పండగలా ఉంది కదా, అసలు ఎంత పచ్చదనము నిజంగా. ఇంకా ఆకుని రియల్గా చూస్తే ఇంకా బాగుంది. సో ఇంకా సాయంత్రం అండి ఇది. ఇంకా బట్టలు అయితే చెప్పాను కదా, బట్టలు అయితే ఉతకాలి వద్దన్నట్టని, కానీ కొంచెం బట్టలే కదా అని చెప్పి ఉతికేసి ఆరబెట్టేశాను. 10 గంటల నుంచి అయితే పెద్దగా వర్షం ఏమీ రాలేదన్నమాట. ఇంకా అలాగంటే తుప్పరుగా చిన్న చిన్న చినుకులు అలా పడుతున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. సో మొత్తం డే అంతా కూడా అలాగే జరిగింది. ఉదయం మాత్రమే బాగా కురిసింది వాన. ఇక్కడేమో మా బొడ్డది బట్టలన్నీ కూడా తీసేస్తుంది. ఇంకా రేణునైతే ఇందాక వాళ్ళ నాన్న 4 అలా అయిద్దనమాట. సెంటర్కి వెళ్తాను. ఇంకా నేనేమో పనిలో పని రేణుని కూడా తీసుకొచ్చి టైం అయిపోయింది కదా అని అయితే అన్నాను. మళ్ళీ సాయంత్రం 5:30 వరకు ఉండిద్దనమాట. ఇంకా అందుకని ఒక గంట ముందు వచ్చినట్టు ఉండిద్దిలే అని చెప్పి అయితే పనిలో పని వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంక ఇక్కడ మా బొడ్డది చూసారా, కోడిగుడ్డు అనమాట. అంగన్వాడి నుంచి గుడ్డు తెచ్చుకుంది. ఆ తెచ్చుకున్న గుడ్డుని ఒక పక్కన ఒలిచి ఏదైనా ప్లేట్లో వేయడము లేదా బయట వేయడమో ఏమీ ఉండవన్నమాట. నేరుగా ఎవరి కాళ్ళకైనా గుచ్చుకుందంటే ఇంక అంతే సంగతి. తీసుకొచ్చి పంచ మీద నిలబడి ఒలిచి అక్కడ పడేసిద్ది. అలానే గుడ్డు కూడా తిందనమాట. ఒక చిన్న మొక్క కొరుక్కొని ఇంకా అక్కడ పక్కన పెట్టేసిద్ది. ఇంకా దాన్ని చూసారు ఎక్కడ కూర్చుందో. మా బొడ్డది ఎక్కువగా ఆడే కూర్చునేది. ఎంత వద్దమ్మా అని చెప్పినా సరే అస్సలు విందనమాట. ఇంకా ఇప్పటి నుంచో కామెంట్స్లో చాలా వచ్చాయన్నమాట, మనీ ప్లాంట్ కొంచెం క్లీన్ చేయండి అని. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి శుభ్రం చేద్దాం అనుకుంటున్నా. ఏదో ఒక పని పడి ఇంకా అది అలా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇంక ఈరోజు మాత్రము ఇంకే పని పెట్టుకోకుండా మొత్తం ఈరోజు అయితే ఇదంతా కూడా క్లీన్ చేసాము. వామ్మో, నాకైతే మాత్రం ముందు దీన్ని చూడగానే భయం వేసేసింది. మా వారు ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ని కొంచెం శుభ్రం చేసుకో, మంచిగా చేసుకొని అయితే చెప్పేసేవారనమాట. ఇంకా అక్కడ మాట అయిపోయిద్ది. కానీ శుభ్రం చేసినప్పుడు తెలిసేది. ఈరోజు మేమిద్దరం పట్టుకున్నా సరే అసలు మా వల్ల కాలేదంటే ఎంత టైం పట్టిందంటే ఈ ఒక్క చెట్టే చాలా టైం తీసుకుంది. ఎందుకంటే మొత్తము పైకి వెళ్ళి మళ్ళీ తీగలు వచ్చి కింద పడిపోయినాయి. నేను పెళ్ళికి 2 months వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి ఉండిపోయాను కదా, ఇంకా అప్పుడైతే బాగా పెరిగిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి నుంచి శుభ్రం చేద్దాం అనుకుంటే ఇంకా అదైతే మరి ఆగిపోయింది. కానీ ఇంక ఈరోజు మాత్రము మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీరే చూసేయండి. అప్పుడే మా పిన్ని చెట్ల కాడి నుంచి వస్తా వేరే వాళ్ళ చెట్లో జామ చెట్టు ఉందనమాట. ఇంకా దాని కాయలు అయితే కోసుకొచ్చింది. ఇంకా తల ఒక్కోటి అయితే పెడుతుంది. చిన్న కాయలే కానీ చాలా బాగున్నాయి. నాకు జామకాయలు మరీ పెద్ద పళ్ళయ్యే కంటే ఇలాంటి చిన్న చిన్న కాయలు బాగా నచ్చుతాయి. ఆ పిన్ని కూడా ఒక చెయ్యి వేసిందనమాట. మేమిద్దరమే కాకుండా మా పిన్ని కూడా కాసేపు అయితే సాయం చేసింది మొత్తం మనీ ప్లాంట్ క్లీన్ చేయడానికి. చాలా టైం తీసుకుంది. అసలు ఇంతలా ఎలా అల్లుకుందిరా బాబోయ్ అనిపించింది అనమాట. చూడటానికి బాగుంది కానీ దాని కింద అయితే చాలా చెత్త అయితే పెరిగిపోయింది. మనీ ప్లాంట్ మాత్రమే ఇక్కడైతే శుభ్రం చేయట్లేదండి. మొత్తం ఇక్కడ అంతా కూడా తీసేసి మొత్తం అదంతా కూడా ఓపెన్ ప్లేస్గా అలా ఉంచేద్దామని అయితే అనుకుంటున్నాము. సో అందుకనే అవన్నీ కూడా తీసేసామన్నమాట. ఇక్కడ కలబంద మేము వేసేటప్పుడు చిన్న మొక్క అనమాట. కానీ ఇప్పుడు చూసారు అది ఎంత అయ్యిందో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కాయిన్స్ అలాంటివి మా వారు బయట నుంచి రాగానే డబ్బులు మనీ ప్లాంట్లో పెట్టేస్తారనమాట.
గుర్తుంటే తీసుకుంటారు. కానీ ఎలాగో ఈ 50 నోట్ అయితే మాత్రము మిస్ అయిపోయింది. ఇంక ఇదైతే మొత్తం కూడా చినిగిపోయింది. వృధాగా ₹50 పోయినట్టే. నిజంగా చాలా బాధ అనిపించింది. కాయిన్స్ కూడా చాలా సార్లు వేస్తాము. కానీ నేనైతే ఎప్పుడే పెట్టినా సరే డబ్బులు తీసేసుకుంటాను గుర్తుండింది. మా వారు మాత్రం మరి ఆ 50 నోట్ ఎలా మర్చిపోయారు. తను తీస్తారు కానీ మర్చిపోయి ఇలా అయితే అయిపోయింది. ఇంక ఈ వీడియో తీసింది మా రేణు అనమాట. ఇంకా వీడియో మా వైపు చూపి శుభ్రం చేయడం అంటే అదేమో చుట్టూ కనకాంబరాల తోటలు అవి చూపిస్తుంది. ఇంకా తను ఫోన్ పట్టుకుంటే ఇంకా మా బుడ్డది కూడా నేను తీస్తానంటేనే వాళ్ళ నాన్న ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఇచ్చేసాను అంతే, ఆన్ చేయకుండా. ఇంకా వాళ్ళ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా నేను ఏదో తీసేస్తున్నాను చూడండి చూడండి అంటుంది. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ వేసిన ఈ పూల కుండీలు ఉన్నాయి కదా, ఇవైతే ఇంట్లో చేసిన అనమాట. సిమెంట్ మిగిలిపోతేనే అప్పుడు నేను మా చెల్లి అయితే ఇవైతే చేసాము. ఇది ఒకటే కాదు, ఇంకా 4 చేసామన్నమాట. 4గిట్లో ఒకటైతే పగిలిపోయింది. ఇంకా 3 అయితే ఒక దానిలో అటొక మనీ ప్లాంట్ ఉంది కదా, ఈ 2 కుండీల్లో 2 మనీ ప్లాంట్లు, ఇంకో దానిలో ఏమో గులాబీ మొక్క వేసాము. ఇంకొకటైతే పగిలిపోయిందిలండి. 4 ఇంకా బొడ్డు మిగతా అన్నీ కూడా చిన్న చిన్నవి చేసామన్నమాట. సిమెంట్ మిగిలిపోయినప్పుడు అలా ఒక అరకట్ట సిమెంట్ వరకు అలా చేసేసాము. ఇంక ఇక్కడ ఎన్ని చూసారు ఎంత వచ్చిందంటే, ఇంకా లాస్ట్లోనైతే మొత్తానికి మరీ ఎక్కువ ఉంచకుండా ఒక 5-6 అలా పైకి వెళ్ళించే తీగలు అలా ఉంచి వాటికైతే ఒక తాడైతే కట్టేస్తాము. అది అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఏమో ఇక్కడ ఈ మనీ ప్లాంట్ కూడా శుభ్రం చేస్తున్నాము. ఇక్కడ ఇటు సైడ్ కనిపించింది కదా, ఈ మనీ ప్లాంట్ అయితే నేను కారం చెట్లు మా అక్క వాళ్ళు ఆదివారం ఉండేవాళ్ళండి, అక్కడ ఇంటి నుంచి అయితే తీసుకొచ్చాను. ఇంకా తర్వాత చాలాసార్లు కట్ చేసి అలానే పైకి అల్లించడం, వీటికి ఏంటంటే పురుకోసం ఉండేది కదా, పురుకోసి పెట్టి అల్లిస్తే తొందరగా బాగా అల్లుకునిద్ది. నేనేంటంటే ఈ ఇనపది సువ్వ కట్టానమాట, ఆ తీగ దానివల్ల జారిపోయి వచ్చేస్తుంది తీగ అనేది. అందుకని ఇక్కడ చిన్న చిన్నవి కింద ఉన్నవన్నీ కూడా తుంచేశారు మా వారు. బాగా పైన కొంచెం పెద్దవి మాత్రమే అలా పైన పెట్టేసి వాటి వరకు అయితే జారిపోకుండా ఒక తాడునైతే కట్టేసామండి. మొత్తం మాత్రము మామూలు చెత్త రాలేదు. నాకు తెలిసి ఆ పెద్దది ఇందాక బొచ్చుంది చూశారు, దానికి 3 సార్లు మా వారు వెళ్ళి పడేసి వచ్చారనమాట. ఆ కలబంద కానీ మొత్తం ఓవరాల్గా అంతా క్లియర్ చేసేసాము. ఇక్కడ ఈ బొప్పాయి చెట్టు చూసారా, మా వారు అయితే తీసేశారనమాట. నేను ఇప్పుడు 2 సార్లు ఏమో వచ్చినట్టు పైన కొమ్మ ఇరిచేసాను, అయినా సరే మళ్ళీ పుట్టుకొచ్చింది. ఇంకా ఏందబ్బా అని చూస్తే ఎంత ఉందో పొడుగు, అసలు వేరు ఎంత పొడుగు ఉందో చూసారా. ఇదే ఇలా ఉంచేసినట్టయితే ఇదే పెద్ద చెట్టు అయిపోయేది, కానీ అటు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. మళ్ళీ తీరా పెద్దదయ్యాక కాయలు రాకపోయాయి అనుకోండి, అప్పుడు ఇంకా వేసి కూడా మాకు వృధా అయిపోయిద్ది. అప్పుడు పీకలన్నీ చాలా కష్టం పట్టిద్ది. అది కాకుండా ఇంటికి గోడ దగ్గర బేస్ కదా, సో అక్కడ ఏ మొక్కలు పెద్దగా వేయకూడదు అనమాట. సో అందుకని తీసేసాము. మా వారేమో సైడ్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. చాలా హెల్ప్ చేశారు మా వారు మాత్రం. నిజంగా ఇది ఒక్కరితోటి అయితే అవ్వదనమాట. నేను అసలు సగానికి నా ఓపికకి ఒక్కదాన్ని చేయలేక ఇన్ని రోజులు ఆపేసాను. కానీ ఇంక ఈరోజు ఏందో మా వారు మాత్రం, అది కాకుండా వర్షాలు పడటం వల్ల నీళ్ళు పెట్టడం కూడా లేదు కదా. లాస్ట్ వీడియోలో నీళ్ళపాత అంటే ఏంటి సిస్టర్ అంటే, చెట్లకి అంటే పొలానికి నీళ్ళు పెట్టడం అండి. పైప్తో మొత్తం నీళ్ళు పెడతారు కదా. ఇప్పుడు నేను ఇంటి ముందు ఏ విధంగా అయితే పైప్తో నీళ్ళు పెడుతున్నానో అలా చెట్లకి అయితే పెడతారు. దాన్ని నీళ్ళపాత అని అంటారనమాట మా సైడు. ఎంత శుభ్రం చేస్తే నాకు ఎక్కడ పాము పురుగు కనిపించిద్దని భయంగా చేశాను, కానీ కాలకడ జల్లు మాత్రమే కానొచ్చాయి. అవి నాకు స్టార్టింగ్లో చాలా భయం ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా ఎక్కడ కనిపించినా సరే భయపడకుండా ముందు చంపేస్తానమాట. నాకు కాలకడ జల్లు అంటే కొంచెం భయమే, కానీ ఇంకా వాటిని ప్రాణాలతో వదిలేసానంటే అప్పుడు ఇంకా భయం నాకు. ఎందుకంటే పిల్లలు గట్రా తిరుగుతూ ఉంటారు కదా, నిద్దట్లో చెవుల్లో గట్రా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని ఎక్కడ కనిపించినా చంపేస్తాను. ఇక్కడ పూల కుండీలన్నీ కూడా మా పిల్లలిద్దరు కూడా తీసుకెళ్ళి అక్కడ బాత్రూమ్ ఉంది కదా, అటు సైడ్ అయితే గోడ పక్కన అయితే పెట్టేశారు. ఇంకా నేనేమో మొత్తం కూడా ఒకసారి అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా కింద పూల కుండీలు మట్టి కదా, మొత్తం కూడా ఇసుకంతా పేరుకుపోయిందనమాట. దాన్నేమో మొత్తం కూడా ఇలా తాపీతోటి అయితే గీరుతున్నాము.
ఇంకోవైపు ఏమో మా వారేమో చెత్త మొత్తం నిండినట్టు పడేసి వచ్చేస్తున్నారనమాట. మా రేణు చూసారా, నేను ఊడుస్తానమ్మా అంటుంది. ఏదైనా ఆడపిల్ల ఉంటే సాయమేనండోయ్. ఆఖరికి సాత్విక కూడా హెల్ప్ చేసిందనమాట. మొత్తానికి నలుగురం కలిసి ఇంక ఈరోజు అయితే ఈ పని అంతా కూడా క్లియర్ చేసేసాము. చాలా అంటే చాలా మట్టి వచ్చిందనమాట. అసలు వామ్మో ఇలా ఉందేట అనిపించింది నాకు. స్టార్టింగ్లో మీరు చూసినప్పటికి ఇప్పటికి మధ్య చాలా శ్రమ ఉందండి నిజంగా. వీడియో నేను స్పీడ్ పెట్టేశాను కాబట్టి అర్థం కాలేదు. ఇంక ఇక్కడైతే నేను కాలు కడిజని చంపుతున్నా. మా వారేమో ఎప్పుడు భయపడతావు కదంటేనే ఇంకా భయం. ఎందుకంటే ఒకసారి ఇల్లు క్లీన్ చేస్తుంటే కిచెన్లోనండి ఆల్మోస్ట్ పాములాగే ఉందనమాట. ఒక పాము పిల్ల ఎలా ఉంటుందో కాలు కడిజేరి అలా ఉందనమాట. ఆ రోజు ఇంక అప్పటికి మా చెల్లి ఉందలండి అప్పుడు. సో నేను డెలివరీ అయిన స్టార్టింగ్లో అనమాట, సాత్విక పుట్టిన కొత్తలో మా చెల్లి కూడా ఉండేసరికి కొంచెం ధైర్యం అనిపించి ఇంకా దాన్ని ఆ రోజు అయితే ఎక్కడ వదిలేసానంటే మాత్రం ఇంక ఇంట్లో ఉండడానికి కూడా మేము భయపడేవాళ్ళమే. ఆ రోజు మాత్రం దాన్ని అసలు చేతికి చిక్కేది కాదనమాట. ఒక జెర్రీ ఉంటుంది కదా, జెర్రీ అంటారు కదా, చిన్న ఉంటాయి చూడండి. సో అలా ఉందన్నమాట. అది దగ్గర ఒక అరచెయ్యి పైనే ఉంది. చాలా భయం వేస్తుంది. ఇంక ఇదేనేమో అన్ని పిల్లలు పెట్టి ఎంత చేసిందని అయితే అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే దాన్ని ఎప్పుడైతే చంపేస్తామో ఇంకా అక్కడి నుంచి ఇంట్లో కాలకట్ జెర్లు అవన్నీ కూడా అసలు ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంకా కనిపించలేదు. బయట మాత్రం ఈ పూల కుండీలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి అన్నమాట. అందుకని ఇంక ఇవి కూడా అయితే మొత్తం తీసేసి మా వారం ఇంక ఇక్కడ మొక్కలు అయితే ఏమీ పెట్టొద్దులే, మొక్కలు ఏమైనా పెట్టుకోనంటే ఇక్కడ తులసి కుండీ ఉంది కదా, అటు సైడు లేదంటే అటు బాత్రూమ్ సైడు గోడకసి అక్కడైతే పెట్టుకొని అయితే అనేసారు. ఎప్పుడైనా బయట కరెంట్ లేనప్పుడు కానీ కాసేపు సరదాగా బయట కూర్చోవాలన్నా మంచం వేసుకొని చక్కగా మొక్కలు ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, చూశారు కదా. సో మొత్తం కూడా ఇప్పుడు ఓపెన్ ప్లేస్ అయిపోయింది. కొంచెం స్పీడ్గానే చేసామన్నమాట. మళ్ళీ పొద్దుగూకుతుందనమాట. చీకటి పడిన తర్వాత చేయలేములే అని చెప్పి కొంచెం పెందరకడ చేసేసాము. ఇంకప్పటికి టైము 6 అలా అయితే అవుతుందనమాట. అప్పుడు ఇంకా అలాగా సాయంత్రం అయిపోయింది. ఇక్కడ మా పెద్దమ్మేమో గోంగూర పచ్చడి అయితే మిక్సీకి వేయడానికి తీసుకొచ్చింది. ఇంకా మా వారును పిల్లలు చక్కగా గోళ్ళు తీసుకుంటున్నారు. మా వారికి అయితే మాత్రం ఇంక ఇక్కడితో పని అయిపోయింది. కానీ నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట. నా ఒక్కదాని వల్ల అయితే అస్సలు కాదండి. ఇంకా నాకైతే ఇక్కడితో పని అయిపోలేదు. మళ్ళీ పిల్లలకి స్నానాలు, నైట్కి వంట చేయడం, ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం, సో సాయంత్రం చేసే పనులు ఉంటాయి కదా. కానీ ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.